ఈనాటి కార్యక్రమానికి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి కొండ్రె రాజేశ్వర్ అన్న గారి ఆసిఫాబాద్ టీంతో ఈనాటి నా ఉద్యమకారుల కుటుంబ సభ్యులందరికీ కష్టపడ్డది మేము, ఈరోజు సుఖపడి భోగాలు అనుభవిస్తున్నది వారు. మేము కష్టపడింది ఈరోజు తెలంగాణ రాంది మీ రోజు మంత్రులు అయ్యేవారా? కావున దయచేసి గుర్తుపెట్టుకోండి, కామారెడ్డి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రేవంత్ రెడ్డి గారు మాకు కార్యాచరణ ప్రకారం ఉద్యమకారులకు ఇస్తే బాగుంటుంది. లేని పక్షాన మమ్మల్ని మర్చిపోయిన ఉద్యమకారులను కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమయ్యాడు, మీరు కోడంగల్కే పరిమితం అవుతారని మనవి చేస్తున్నాను. ఉద్యమకారులతో గోక్కొని పెట్టుకున్న వారు లేరు. నువ్వు ఉద్యమం నడిపిన గొప్ప వ్యక్తివే. ఉద్యమకారులను ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మాకు రావాల్సిన ప్రతి ఒక్క 250 గజాల భూమి, రైల్ పాస్, బస్ పాస్, ఆరోగ్య కార్డు, 250 గజాల భూమి మేము ఇవ్వాల్సిన ఏమి పెద్ద గొంతమ్మ కోరికలు కోరట్లేదు. చిన్నయే మీరు ఇస్తారన్నయే. ప్రతి ఒక్క అర్హులైన 25,000 రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వాలి. మీరు చెప్పిన విధంగానే మీరు వేసిన కేకే కమిటీలో మా యొక్క అర్హులైన రైల్వే కేసులున్నా, పోలీస్ బైండోవర్ కేసులున్నా, ఏమున్నా వాళ్ళని గుర్తించి కాలయాపన చేయకుండా రేపు జూన్ 2 వరకు మీరు ఇచ్చేస్తే మళ్ళీ మీరు రాబోయే రోజుల్లో సీఎంగానే ఉంటారు. లేని పక్షాన కోడంగల్కే పరిమవుతారు. పలు కేసుల్లో మా అన్నగారు చేనమ్ముకున్నాడు ఉద్యమం కోసం పోరాడుతూ. మా అన్నగారు ఎస్పీఎం కంపెనీ నుంచి రిటైర్మెంట్ అయిన డబ్బులని ఖర్చు పెట్టుకున్నాడు. మా జియాబాయి గారు కూడా ఎంతో ఖర్చు పెట్టుకున్నారు. ఈ విధంగా మేము చాలా డబ్బు ఖర్చు